ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 12, 13 వచనాలు. నేను నీకు సహాయం చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నేను నీకు సహాయం చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. సో ఈ మాటలు అంటే యోవాబు అభిషేయులు ఇద్దరు మాట్లాడుకుంటూ వచ్చారనమాట. సో ఆ మాటల్లో అక్కడ దావీదు అక్కడ అమ్మోనీల రాజుకి సహాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడికి పంపించినట్లుగా తమ పనివారిని మనం వాక్యంలో చదవగలం. సో దావీదు ప్రేమతో వాళ్ళని పరామర్శించుట కొరకై పంపిస్తూ వచ్చినప్పుడు వారు అక్కడ ఆ రాజు యొక్క కుమారుడు వారి మాటలు విని మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. అమ్మోనీల రాజైన నాహష్ చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయను. అప్పుడు దావీదు హనూను తండ్రి అయిన నాహష్ నా ఎడల దయ చూపించాను గనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపెదనని అనుకుని అతని తండ్రి నిమిత్తం అతని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హనూనును పరామర్శించుటకై అమ్మోనీల దేశంనకు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ అమ్మోనీయులు అతనికి వేరుగా చెప్తారనమాట. దావీదు అంటే వారు దావీదు సేవకులను పరామర్శించడానికి వచ్చారని నీవు అనుకుంటున్నావా? దేశమును తరిచి చూచి దాన్ని నాశనం చేయుటకే కదా అతని సేవకులు నీ యొద్దకు వచ్చి ఉన్నారు అని మనవి చేయగా, సో ఆ మాటలు విని హనూను దావీదు సేవకులను పట్టుకొని వాళ్ళని అవమానపరిచినట్లుగా మనం వాక్యంలో చదవగలం. ఆ మాటలను బట్టి మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే క్రింది భాగంలో అమ్మోనీలకి ఇశ్రాయేల్ ప్రజలకి సిరియన్లకి మధ్య యుద్ధం జరిగినట్లుగా మన వాక్యంలో చదువుతాం. ఆ యుద్ధంలో యోవాబు అభిషేయులు అంటే దేవుని గురిగా ఉంచుకున్నట్లుగా మనం వాక్యాన్ని బట్టి గ్రహించగలం. ఇక్కడ యోవాబు అభిషేయ్తో చెప్తా ఉన్నాడు అనమాట. కడమ జనులను అమ్మోనీలకు ఎదురుగా వ్యూహపరిచి తన సహోదరుడైన అభిషేయ్కి అప్పగించి ఇట్లా, నేను సిరియన్ల బలమునకు నేను నిలవలేకపోయినట్ల నీవు నాకు సహాయము చేయవలను. అమ్మోనీల బలమునకు నీవు నిలవలేకపోయినట్ల నేను నీకు సహాయము చేదును, ధైర్యము కలిగి ఉండుము. అంటే ఎప్పుడైతే మన జనుల నిమిత్తమే మనము ధీరత్వం చూపుతున్నాం, యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయనుగాక అని యోవాబు అభిషేయ్తో ఈ మాటలు సెలవిచ్చాడు అనమాట. సో ఇది ఎప్పుడైతే దేవుని వాళ్ళు గురిగా పెట్టుకొని ఆ యుద్ధానికి వాళ్ళు బయలుదేరుతూ వచ్చారో దేవుడు గొప్ప విజయాన్ని అక్కడ అనుగ్రహించినట్లుగా రాయబడుతూ వచ్చారంట. సిరియనులు తిరిగిపోవుట అమ్మోనీయులు చూచినప్పుడు వారును అతని సహోదరుడైన అభిషేయ్ ముందర నిలవలేక తిరిగి పారిపోయి పట్టణంలో చొచ్చిరి. యోవాబు మరలి యెరూషలేమునకు వచ్చాను. దేవుడు జోక్యం చేసుకుంటే వాళ్ళు ఎంతటి బలవంతులైనా దేవుడు వాళ్ళని బలహీనులుగా చేస్తాడు. సో తన ప్రజలదే విజయము దేవుడు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు అనమాట. మనం ఇదే వృత్తాంతాన్ని 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో కూడా మనం చదివినట్లయితే అక్కడ అర్థమవుతుంది. అక్కడైతే దేవుడు తన దృష్టికి అనుకూలమైనది చేయనుగాక అని అక్కడ యోవాబు ఆ మాట సెలవిచ్చాడు. ఇక్కడైతే యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయనుగాక అంటే దేవునికి అనుకూలమైనది, దేవుని దృష్టికి మంచిది మన జీవితంలో ఆయన జరిగించే దేవుడు. ఎప్పుడైతే దేవుని మనం గురిగా ఉంచుకుంటామో ఎంతటి బలహీనమైన పరిస్థితులైనా ఎంతటి అవమానకరమైన పరిస్థితులైనా ఆ పరిస్థితుల్లో దేవుడు మనకు ముందుండి విజయాన్ని అనుగ్రహించే దేవుడు అనమాట. యోవాబు అభిషేయులు అలాగా దేవుని గురిగా ఉంచుకుంటూ వచ్చారు. సో వారి విజయాన్ని వాళ్ళు సొంతం చేసుకున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. ఉదయకాలం నీవు కూడా పరిస్థితులను బట్టి బాధపడుతున్నావేమో, దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే యెహోవా నాకు సహాయము చేయవచ్చెను. ఇక్కడ దేవుడే నాకు సహాయం చేయవచ్చునని అక్కడ మనం వాక్యంలో చదవగలం అనమాట. దెబోరా బారాకులు దేవుడు వారికి యాయేల ద్వారా సిసెరా విషయంలో విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చినప్పుడు ఆ మాట వాళ్ళు పలుకుతూ వచ్చారనమాట. యెహోవా నాకు సహాయము చేయవచ్చును, ప్రజల వీరులలో శేషించిన వారిని కూడి వచ్చిరి, శూరులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చును. సో ఈ మాట పలుకుతూ వచ్చారనమాట. యెహోవా నాకు సహాయము చేయవచ్చును. సో దేవుడే సహాయం చేయవస్తే వారు ఎంతటి బలార్జులైనా
దేవుడు ఎవరికి అప్పగించాలో వారికి ఆ శత్రువులను అప్పగించేటువంటి వారుగా ఉంటారనమాట. అక్కడ దేవుడు జోక్యం చేసుకుంటూ వచ్చాడు, ఇక్కడ దేవుడు జోక్యం చేసుకుంటూ వచ్చారు. పరిస్థితులు అన్ని అనానుకూలంగా ఉన్నప్పటికీ శత్రురాజుల సైన్యానికి సో దేవుడు తన ప్రజలను అప్పగించినప్పటికీ ఎప్పుడైతే మనం దేవుని వైపు మనం చూస్తామో, దేవుని యొక్క సహాయం కొరకే మనం వెయిట్ చేస్తామో, దేవుడు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారనమాట. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం చదివితే వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. ఇక్కడ ఈ రూబెనీయులు, గాదీలు, మనష్షే అర్ధగోత్రపు వారు కూడా యుద్ధమందు దేవుని యందు వాళ్ళు నమ్మకం ఉంచుతూ వచ్చారు. అదే మనము 20వ వచనంలో చదివినట్లయితే యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించను గనుక వారికి జయించుటకు వారికి సహాయము కలిగెను. ఎప్పుడైతే దేవుని యందు మనం నమ్మిక ఉంచుతామో జయించే శక్తిని, జయించే సహాయాన్ని దేవుడు మనకి అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారనమాట. సో దేవుని ద్వారానే మనము సహాయాన్ని పొందగలం. మనం ఈ 3 వాగ్దానాలు కూడా మనం ధ్యానించినట్లయితే కేవలము దేవుని ద్వారానే ఈ సహాయాన్ని మనం పొందగలం. ఎప్పుడైతే వాళ్ళు యుద్ధంలో దేవుని యొక్క సహాయం కొరకై యోవాబు, అభిషేయులు చూచినట్టుగా, సో అలాగే దెబోరా, బారాకు దేవుని కీర్తించినట్లుగా యెహోవా నాకు సహాయం చేయవచ్చనని ఇక్కడ రూబెనీయులు, గాదీలు, మనష్షే అర్ధగోత్రపు వారు కూడా దేవుని యందు నమ్మిక ఉంచుతూ వచ్చారు. సో తద్వారా వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. సో దేవుడు శత్రువులపై విజయం ఇచ్చేది దేవుడు మాత్రమే. సో మన జీవితంలో రకరకాల పరిస్థితులు, అవి శత్రు భయాలు కావచ్చు, అవమానకరమైన పరిస్థితులు కావచ్చు, బలహీనమైన పరిస్థితులే కావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా సో దేవుని మనం గురిగా ఉంచుకుంటూ వచ్చినప్పుడు దేవుడి పరిస్థితులన్నింటిలో విజయాన్ని మనకి అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు. దేవుని ద్వారానే మనం సహాయాన్ని పొందగలం. ఉదయకాలం నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నేను సహాయాన్ని ఏ విధంగా పొందగలను నాకున్న పరిస్థితులను బట్టి అని ఉదయకాలం ఆలోచిస్తున్నావేమో, నీకు సహాయం చేసేది కేవలం దేవుడు మాత్రమే. సో దేవుని మీద ఆధారపడి ముందుకు కొనసాగినట్లు దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నేను నీకు సహాయం చేయుదును, ధైర్యం కలిగి ఉండు అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసుప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.